రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ గా నేడు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ వేడుకల్లో చంద్రబాబు, లోకేష్ పాల్గొననున్నారు. ఇక ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పార్టీ జెండాను సీఎం చంద్రబాబు ఎగరవేయనున్నారు. ఇక అనంతరం శ్రేణులు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ నేడు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించబోతున్నారు. వేడుకల్లో చంద్రబాబు, లోకేష్ పాల్గొననున్నారు. ఇక ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు. ఇక అనంతరం జెండాను సీఎం చంద్రబాబు ఎగరవేయనున్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. 43 పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అప్పట్లో సమాజమే దేవాలయం అనే నినాదంతో కూడా దివంగత నందమూరి తారక రామారావు కూడా పార్టీని స్థాపించి 43వ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు తమ్ముడు కూడా పెద్ద ఎత్తున కూడా ఘనంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ రోజు పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. వాళ్ళు అక్కడ ఈ రోజు జరిగే అక్కడ సభలో కూడా వాళ్ళు పాల్గొంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా వాళ్ళు నివాళులు అర్పిస్తారు. దాని తర్వాత కూడా పార్టీ పతాకాన్ని కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ సమక్షంలో కూడా ఆవిష్కరిస్తారు. దాని తర్వాత అక్కడ పార్టీ కార్యాలయంలో కూడా ఒక సభను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సభకు కూడా పార్టీలోని కీలక నేతలు అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా హాజరు కావుతారు. ఈ సందర్భంగా కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులు, సీనియర్ నాయకులు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను కూడా ఉద్దేశించి సభలో ప్రసంగించే అవకాశం ఉంటుంది. పార్టీలో ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అలాగే పార్టీ భవిష్యత్ ప్రణాళిక పైన కూడా టీడీపీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. సాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.